హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ వీడియోని అయితే పూర్తిగా చూడండి, సగమే అయితే చూడకండి. సో వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్స్ అనేవి అర్థమవుతుంది. సో నాట్ ఓన్లీ దీస్ వీడియోస్, సో ప్రతి ఒక్క వీడియోలో అంతే. సో నేనైతే ఇక్కడ ఒక మంచి గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇక. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు నెలకు 1500 నగదు అందజేస్తుండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఫ్రీ బస్ ట్రావెల్ కూడా ఈ స్కీమ్లో భాగంగా 2025లో ప్రారంభం అయితే కానుంది. సో మనకి ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆడబిడ్డ నిధి పథకం ఉంది. మహిళలకు సంబంధించి 1500 నెలగా ఈ స్కీమ్ని అయితే ప్రకటించారు. అలాగే మనకి ఇక్కడ ఫ్రీ బస్ అనేది కూడా మనకి రాబోతుంది అని మనకి ఇక్కడ ప్రకటన అయితే చేశారు. సో ఏపీకి సంబంధించి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఉచిత బస్ ప్రయాణం ముఖ్య వివరాలు అయితే చూద్దాం. ఉచిత బస్సు యొక్క ప్రారంభం తేదీ ఎప్పుడనేది అయితే చూద్దాం. ప్రారంభం తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకారం మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15, 2025 ఇండిపెండెన్స్ డే నుండి అమలు చేసే ప్లాన్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. సో సీఎం గారు అయితే మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు అంటే, సో మనకి ఇక్కడ ఆగస్టు 15 నుంచి అయితే 2025 ఈ ఇయర్లోనే మనకి ప్రారంభం అవుతుందని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఏ బడి ప్రయాణం ఉంటుందా? ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమని చెప్పబడింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. ఎవరికి ప్రయోజనం? స్కీమ్లో పేర్కొన్నప్పుడు 18 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఏపీఎస్ఆర్టీసీ యొక్క బస్ టికెటింగ్ సాఫ్ట్వేర్ ఏర్పాటు మొదలు పెట్టాలి. ఇతర రాష్ట్రాల తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక అనుభవాన్ని పరిశీలించి అప్లై చేయనున్నారు. ఈ స్కీమ్ ఏపీఎస్ఆర్టీసీ బస్. సో ఇది కూడా మహిళలకేనా అనవచ్చు మీరు. సో ఈ స్కీమ్ కూడా మహిళలకు మాత్రమే. సో ఎవరైతే మహిళలు 18 ఇయర్స్ నుండి 59 ఏళ్ళ మధ్య ఉన్నారో సో వారందరికీ ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. సో మేల్స్ అయితే అన్ఎలిజిబుల్. సో దీనికి కూడా ఓన్లీ మహిళలు మాత్రమే. సో ఈ స్కీమ్ అయితే త్వరలో ప్రారంభం అవ్వబోతుంది. చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సరళమైన సమీక్ష. మీకు అర్థం అవ్వకుంటే ఇంకొంచెం డీప్గా అయితే చూపిస్తాను చూడండి. ప్రారంభం తేదీ మనకి ఆగస్టు 15, 2025 ప్రారంభం అయితే అవ్వబోతుంది. సో మనకి ఈ స్కీమ్కి సంబంధించి ఆగస్టు 15 రోజు అయితే ప్రారంభం ఇస్తారని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ లక్ష్య గ్రూప్ వచ్చేసి 18 ఇయర్స్ టు 59 ఏళ్ళ మహిళలు. సో నెక్స్ట్ ప్రయోజనం వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమల్లో ప్రాంతం మొదటగా విశాఖపట్నం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా. సో 18 ఏజ్ టు 59 ఏజ్ ఉన్న గర్ల్స్ అయితే మహిళలు ఉమెన్స్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ పథకం ద్వారా మహిళలకైతే ఉచిత బస్ ప్రయాణం ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఫస్ట్గా విశాఖపట్నంలో అయితే ప్రారంభం ఇస్తామని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఎవరైతే మహిళలు ఉన్నారో సో వారందరికీ అయితే గుడ్ న్యూసే. వారందరైతే ఉచిత బస్ ప్రయాణాన్ని అయితే వాడుకోవచ్చు, యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఉచితంగా వస్తే ఎవరు కూడా వదులుకోరు. అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళ అయితే వృధా చేయకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇది అన్నమాట ఏపీ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ స్టెప్స్ మీకోసం ఆగస్టు 15, 2025కి దగ్గర పడితే ఏపీఎస్ఆర్టీసీ అధికార కమ్యూనికేషన్లు, వెబ్సైట్, సోషల్ మీడియా న్యూస్ పైన గమనించండి. ఏపీఎస్ఆర్టీసీ స్మార్ట్ కోడ్ ఆర్ యాప్ న్యూస్ వస్తే అప్లై చేసుకోవాలి. పథకం స్టార్ట్ అయ్యాక ఎలా ఉపయోగించాలో నేరుగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్ కౌంటర్ దగ్గర తెలుసుకోండి. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ని మనకి న్యూస్లో వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియాలో కానీ న్యూస్ పైన కానీ అలాగే వెబ్సైట్లో కూడా మనకైతే పోస్ట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళైతే మనకి రిలీజ్ చేస్తే మనకి అఫీషియల్గా అయితే వస్తుంది. అయినా ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే అసలే లేదు, ఎందుకంటే డేట్ అయితే ఇచ్చారు కాబట్టి. సో ఆగస్టు 15 డేట్ అందరికీ తెలుసు. సో ఆ డేట్ ప్రకారమే మనకి రిలీజ్ అయితే చేస్తారు. సో ఇది అన్నమాట మన ఉచిత పథకం ఫ్రీ బస్ యొక్క ఈరోజు మన వీడియో. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఇతర ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఏపీ వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.